ఈరోజు మనం రామాయణం గురించి మనకు తెలియని 10 నిజాలను తెలుసుకుందాం. రామాయణం గురించి చిన్నారుల నుండి పెద్దల వరకు అందరికీ తెలుసు. రామాయణంలో జరిగిన సంఘటనలన్నీ దాదాపు అందరికీ తెలుసు. రాముడు సీత జననం దగ్గర నుంచి వారి అంత్యదశ వరకు అందులో జరిగిన ఘట్టాలన్నీ మన కళ్ళ ముందు మెదులుతాయి. అయితే ఇవన్నీ కాకుండా రామాయణం గురించి చాలా మందికి తెలియని విషయాలు కూడా కొన్ని ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు వివరంగా చూద్దాం. కానీ అంతకంటే ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రామునికి లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అనే 3 తమ్ముళ్ళు ఉంటారు. అయితే వీరికి ఒక సోదరి కూడా ఉంటుంది. ఆమె పేరు శాంత. రావణుడికి 10 తలలు ఉంటాయని అందరికీ తెలిసిందే. అయితే అవి అతనికి ఎలా వచ్చాయంటే, రావణుడు గొప్ప శివభక్తుడు. శివుణ్ణి ప్రసన్నం చేసుకునే క్రమంలో అతను 10 సార్లు తన తలను అర్పిస్తాడు. అలా తలను అర్పించే ప్రతిసారి కొత్తగా తల పుట్టుకు వస్తుంది. దీంతో అతనికి 10 తలలు ఏర్పడేలా శివుడు వరం అనుగ్రహిస్తాడు. రావణుడు పరిపాలించింది లంకా నగరాన్ని మనకి తెలుసు. అయితే నిజానికి అది కుబేరుని రాజ్యం. కుబేరుడు రావణుని సోదరుడు. రావణుడు అక్రమంగా దాడి చేసి కుబేరుడికి చెందిన లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అనంతరం రావణుడు దాన్ని పరిపాలిస్తాడు. రాముడు అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమే. అయితే రాముడి తమ్ముడు లక్ష్మణుడు కూడా ఓ దేవుడికి అవతారమే. ఆదిశేషువే లక్ష్మణుడి రూపంలో జన్మిస్తాడు. రాముడు 14 ఏళ్ళు అరణ్యవాసం చేస్తాడు. అయితే ఆ 14 ఏళ్ళు లక్ష్మణుడు కూడా వారి వెన్నంటే ఉంటాడు. ఈ క్రమంలో తనకు నిద్ర రాకుండా చూడాలని నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థిస్తాడు. అతని కోరికను మన్నించి ఆమె అతనికి వరం ఇస్తుంది. దీంతో అతను అలా 14 ఏళ్ల పాటు నిద్రపోకుండా ఉన్నాడు. జర అనే రాక్షసుడు శ్రీకృష్ణుడిని చంపుతాడు. అయితే అతను అంతకు ముందు యుగంలో అంటే రాముడు పాలించిన త్రేతాయుగంలో బలి చక్రవర్తి. మరుసటి జన్మలో జరాగా జన్మించి అతను కృష్ణుణ్ణి సంహరిస్తాడు. ఒకానొక సమయంలో రాముడు యముడు ఇద్దరు సమావేశమవుతారు. అయితే ఆ సమయంలో ఎవరు వచ్చి తమకు అంతరాయం కలిగించినా వారిని చంపేయాలని రాముడు ఆదేశిస్తాడు. ఇదే క్రమంలో లక్ష్మణుడు వస్తాడట. అప్పుడు లక్ష్మణుడు అన్న రాముని ఆదేశాలను పాటిస్తూ తనకు తానే ఆత్మహత్య చేసుకుంటాడు. రాముడు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సీత ఎప్పుడు తన నుదుటిన సింధూరం పెట్టుకునేది. ఇదే విషయాన్ని ఆమె హనుమంతుడికి చెప్పగా అప్పుడు హనుమ రాముడికి ఎల్లప్పుడూ ఏం కాకూడదని, అతను ఎప్పుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ తన శరీరం మొత్తం సింధూరమయం గావిస్తాడట. దీంతో హనుమకు బజరంగ బలి అనే పేరు వచ్చింది. బజరంగ అంటే సింధూరం అని అర్థం. రావణుడు లంకా నగరాన్ని వానర సైన్యంతో సహా చేరుకునేందుకు రాముడు సేతువు నిర్మిస్తూ ఉంటాడు. అప్పుడు వానర సైన్యం మొత్తం బండరాళ్ళు ఇసుకను సముద్రంలో వేస్తుంటారు. అయితే అది చూసి ఓ ఉడత కూడా తనకి చేతనైనంతలో కొంత ఇసుకను తీసుకువెళ్లి వంతెన నిర్మాణంలో వేస్తుంటుందట. దీంతో రాముడు ఆ ఉడతను మెచ్చుకుని దాని వీపుపై చేతితో ఆప్యాయంగా రాసినట్లు తడుపుతాడట. అప్పుడు ఆ ఉడత వీపుపై 3 తెల్లని గీతలు ఏర్పడతాయి. దీంతో అప్పటి నుండి ఉడతలకు వీపుపై అలా తెల్లని గీతలు పడుతున్నాయి. రాముడిని చూసి మోహించినందుకు లక్ష్మణుడు శూర్పణఖ అనే స్త్రీ ముక్కు కొస్తాడు. నిజానికి ఆమె రావణుడు చెల్లెలే. ఆమె అంటే అన్నయ్యన రావణుడికి ఎంతో ప్రేమ. కానీ చివరికి ఆమె రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. ఎందుకంటే ఆమె భర్త దుష్టబుద్ధిని రావణుడు చంపుతాడు. దీంతో ఆమె తన అన్న రావణుడు చనిపోవాలని కోరుకుంటుంది. చివరికి అలాగే జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.